ప్రతి దేవస్థానంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్ వేంద్ర త్రినాథరావు తెలిపారు. కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ఆయన సందర్శించారు. స్వామివారి దర్శనం తర్వాత ఆలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, మాడ వీధుల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. ఆలయ ఈవో సూర్య చక్రధర్రావు సిబ్బందికి పలు సూచనలు చేశారు. వాడపల్లి, అన్నవరం, సింహాచలం క్షేత్రాల్లో క్యూ లైన్లు, పారిశుద్ధ్య చర్యలు మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. ఒక మంచి వాతావరణంలో స్వామివారి దర్శనం, అలాగే ప్రసాదం, అన్నప్రసాదం తీసుకునే విధంగా 100% భక్తుల సాటిస్ఫాక్షన్ లెవెల్కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నిర్ణయించిన ఎస్ఓపి ఏదైతే నిర్ణయించారో అది అమలు చేయడానికి గాను నేను ఆర్జేసీగా రాజమండ్రి నుంచి రావడం జరిగిందండి. నాకు వాడపల్లి దేవస్థానం, అలాగే అన్నవరం దేవస్థానం, సింహాచలం దేవస్థానం, ఈ 3 దేవస్థానాలపై క్యూ లైన్ మెయింటెనెన్స్, అలాగే శానిటేషన్, వీటి మీద పరిశీలించి అవసరం మేరకు దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి చర్యలు చేపట్టడానికి భాగంగా కనుక నేను రావడం జరిగిందండి. ఈరోజు దేవాలయం పరిసరాలన్నీ పరిశీలించడం జరిగింది. ఇక్కడ మెయింటెనెన్స్ అది శానిటేషన్ పరంగా బాగానే చేస్తున్నారు. ఇంకా చిన్న చిన్న ఏంటంటే ఈవో గారు చెప్పినవి, ఏదైతే చిన్నపిల్లలతో వస్తున్నారో వాళ్ళకి తల్లిపాలు ఇచ్చే సెంటర్స్ ఆల్రెడీ పెట్టున్నారు. ఇంకా 2-3 కూడా పెట్టమని చెప్పాము. వారు ఇమ్మీడియట్గా అది పెడతానని చెప్పారు. ఇక్కడ ఇది వీల్ చైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ వీల్ చైర్తో లోపలికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది వస్తుందని యువగా చెప్పడం జరిగింది. ఒక ర్యాంపు ప్రొవైడ్ చేసుకుంటే బాగుంటుంది.